శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసంధతామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. ప్రియ భగవద్బంధులారా, మనం ఇదివరలో 3వ అధ్యాయం కర్మయోగమునందు 30వ శ్లోకం వరకు తెలియజేసినాం. మరల 31 నుండి తెలియజేసుకుంటున్నాం. కావున గమనించగలం, కేవలము శ్లోకములు లేకుండా అర్థములు మాత్రమే తెలియజేస్తున్నాము. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులైన ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. కానీ నా యందు దోషారోషణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదరని ఎరుంగుము. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించే స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండను. జ్ఞానియు తన ప్రకృతిని స్వభావమును అనుసరించే క్రియలను ఆచరించును. ఎవ్వరైనను పట్టుపట్టి కర్మల ఎట్లు త్యజింపగలరు, కర్మలను ఎట్లు త్యజింపగలరు. ప్రతి ఇంద్రియార్థమునందును ప్రతి ఇంద్రియ విషయమునందును రాగ ద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు ఈ రెండిటికి నీ వశము కాకూడదు. ఏమనగా ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మముల కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణమును భయాపహము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరుల బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరేతుడై పాపములను చేయుచుండును. భగవానుడు పలికెను, రజోగుణముల నుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే కామ క్రోధ రూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాపకర్మ చరణములకు ఇది ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడునట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అగ్ని వంటిది. అది ఎన్నటికి చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరచుకునుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును
అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలిపికొని ఓ మహానుభావు, బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ ద్వితీయో అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.